హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ర్యాండమ్ లాగ్. ఈ నవరాత్రుల రోజుల్లో ఇంట్లో గుళ్ళో అయితే పూజలు అయితే చేయించేసామన్నమాట. అది కూడా మూలా నక్షత్రం రోజున. ఏ రోజు వీలు పడితే అందరికీ ఆ రోజు గుళ్ళో పూజలు అయితే చేస్తూ ఉంటాము శివాలయంలో. ఊర్లో శివాలయం ఉండింది. అక్కడ నవరాత్రులు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి అక్కడ కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాము. ఏ సంవత్సరం కూడా గ్యాప్ తీసుకోకుండా అలా వెళ్ళి పూజలు చేయించుకుంటూ ఉంటాము. వీలు కుదిరిన రోజు మాత్రము స్వామివారికి అమ్మవారికి బట్టలు తీసుకెళ్తూ ఉంటాము. అలా చెల్లి వాళ్ళు మేము బట్టలు అయితే తీసుకున్నాం అన్నమాట. పక్కన టౌన్కి వెళ్ళి అక్కడ తీసుకొని ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మూల నక్షత్రం రోజు స్వామివారికి అమ్మవారికి అయితే బట్టలు అయితే పెట్టేశాము. అందరం ఒకరోజే కాకుండా ఒక్కొక్క రోజు ఒకళ్ళం అన్నట్టుగా అలా పెట్టామన్నమాట. ఈ రోజు పెట్టిన బట్టలు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి అలంకరిస్తారు అమ్మవారికి స్వామివారికి. అందుకని ముందు రోజే ఇచ్చేసాము. ఆ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి అమ్మ అయితే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసింది. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అంటే వంట పని అదంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ రోజు ముందు రోజు మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మ అయితే కొంచెం గోంగూర అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు మొక్కలు వేశారు. అది ఇప్పుడు కొంచెం ఎదిగి వచ్చాయన్నమాట. అక్కడ గోంగూరని అయితే తీసుకొచ్చింది. ఇంకా పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన అది అయితే నెక్స్ట్ డేకి చేసేయాల్సిందే అన్నట్టుగా మనం కూడా అంతే కదా. అలానే అమ్మ ముందు రోజే దాన్ని క్లీన్ చేసేసింది. అలా కర్రీ అయితే చేసేసింది అనమాట. అలా వేపుడు చేసింది గోంగూరతో. ఆరబెట్టేసి కొంచెం పొడి పొడిలాడిన తర్వాత అలా వేపుడు అయితే చేసేసింది. అలా లంచ్కి కర్రీ అయితే చేసింది. దాంతోపాటుగా కొంచెం బచ్చల కూర పప్పు కూడా చేసేసింది. ఇదైతే ముందు రోజు వెళ్ళేటప్పుడు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళలేదు. కొంచెం ఇంట్లో పని జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది. ఇంటి వెనకాల కొంచెం ఖాళీ స్థలం ఉంటే దానిలో నాన్న ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా వేశారు. అందరూ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగిల్ బెడ్రూమ్ లాగా వేసి దానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వేశారనమాట. ఆ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడో 2కి అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాము. వచ్చిన తర్వాత కాసేపు అలా ఇంట్లో కూర్చొని నెక్స్ట్ నేనైతే ఇలా మొక్కల దగ్గరికి వచ్చాను. మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం అలవాటుగా అయిపోయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకొన్ని మొక్కలు అయితే పెంచారనమాట. లాస్ట్ ఇయర్ ఇన్ని లేవు. తీగలు అయితే ఎక్కువ పాకిపోయాయని తీగలన్నీ పీకేశారంట. ఇలా గులాబీలు ఇవన్నీ ఈ ఇయర్ ఎక్స్ట్రా పెట్టారు. లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ అంత ఎదగలేదు. ఈ ఇయర్ వచ్చేసి ఇంకా ములక్కడ, గోంగూర అలా వేశారు. కొన్ని కూరగాయ మొక్కలు అయితే వేసేసుకున్నారు. పుదీనా అలాంటివి, బెండకాయ, వంకాయ అలాంటివి చిన్న చిన్న కూరగాయ మొక్కలు అయితే వేశారనమాట. ఇంకా అన్నీ ఇలా షూట్ చేస్తూ వచ్చాము. పిల్లలైతే ఆడుతూ ఉన్నారు. ఇంకా అక్కడే మొక్కల దగ్గరే ఆడుతూ ఉన్నారు. శ్రిత అయితే ఏది తీసుకెళ్దామా, ఏది బాగుంది అన్నట్టుగా చూస్తూ కూర్చుందనమాట మొక్కలన్నీ. నెక్స్ట్ ఇంకా నేను గోంగూర అని చెప్పాను కదా, ఇంకా ఫ్రెష్గా ఉండింది ఆకుల్ది. మనం బయట కొన్న దానికన్నా ఇలా ఇంట్లో పెంచుకొని కానీ ఎక్కడైనా ఇంట్లో తెచ్చుకుంది కానీ అయితే మనకు రుచిగా అనిపిస్తుంది. అలా ఫీలింగ్ ఉంటుందన్నమాట మనకి. ఎందుకు ఊరికే వస్తుందేమో తెలియదు కానీ అని అలా అనుకుంటామేమో కానీ రుచిగా అయితే అనిపిస్తుంది. ఇంకా కవర్ తీసుకొని వచ్చింది శ్రిత. నేను అలా గోంగూర అయితే కోసేసాను చక్కగా. ఒకవైపు అయితే మామయ్య కోసేస్తూ ఉన్నారు, ఒకవైపు అయితే ఇలా నేను కోస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలందరము వెళ్ళాము. ఇంకా ఆ ఈవినింగ్ అంతా అలా సందడి సందడిగా గడిచిపోయింది. షాన్వికాకి కొత్త ప్లేస్ కదా, లాస్ట్ ఇయర్ అది బొజ్జులో ఉండిందనమాట, వాళ్ళమ్మ బొజ్జులో. ఈ ఇయర్ వచ్చేసి ప్రతి పండగ చేసుకుంటూ ఉంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి 1 దగ్గర నుంచి ప్రతి ఒక్కటి స్టార్ట్ చేసింది. ఇంకా మొదటిసారి ఇక్కడికి రావడము, అందులోనూ ఇంకా ఏడుస్తూ ఉంది. వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఏడిపిస్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత నుంచి కొంచెం అలవాటైపోయింది తనకి. అలా ఆ రోజు ఈవినింగ్ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము.
ఆ రోజు ఈవినింగ్కి చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట, అవ్యాన్ష్ వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇంకా చెల్లి అవ్యాన్ష్ని ఎత్తుకుందని చెప్పి శాన్వి కూడా పోటీగా వచ్చేసింది అనమాట వాళ్ళ అన్నకి. వాడిని తోసేస్తూ ఉంది, వాళ్ళ అమ్మ ఒళ్ళోంచి తోసేస్తూ ఉందన్నమాట. ఆ రోజు ఈవినింగ్ పూజకి వెళ్ళాలి. ఇక్కడ ఈవినింగ్ జుండుపాలు కాస్తూ ఉన్నాను. ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళది గేదె ఈనిందనమాట. అక్కడ జున్నుపాలు దొరికాయి. చాలా రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా. ఇవి మొదటి రోజు కాదు, ఇవి రెండో రోజు అనమాట. వాటిని కాచి అవి తాగేసి తర్వాత ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళాము. మొదటి రోజు మూల నక్షత్రం రోజు వచ్చేసి నేను ఇంకొక చెల్లి వాళ్ళము అయితే, శాన్విక వాళ్ళము అయితే ఇలా దేవుడికి బట్టలు అయితే పెట్టేశాము అనమాట. ఇంకా తాంబూలం అన్నీ అలా పెట్టేశాము. తర్వాత ఇలా చిన్న క్లిప్ అయితే స్వామివారిని అమ్మవారిని వీడియో అయితే తీసేసాము. అవి ముందు రోజు ఇచ్చినవి ఆ రోజు మేము ఇచ్చినవి కట్టేశారు స్వామివారికి అమ్మవారికి. అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర నవరాత్రులు చేస్తున్నారు అమ్మవారి విగ్రహం ఇలా పెట్టి, అక్కడికైతే వచ్చేసాము. అక్కడ దగ్గర 9:30 అయిపోయింది గుడి దగ్గరే. మాకు 7:30కి వెళ్తే 9:30 అవుతుంది. డైలీ 2 hours అలా పడుతుంది అనమాట పూజ కంప్లీట్ అయిపోయి. మేము మళ్ళీ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఇంకా పైకి ఎక్కించాము. ఇంకా స్టేజ్ మీదకి ఎక్కిస్తేను ఇంకా కాసేపు అలా ఆడారనమాట అమ్మవారి దగ్గర. అలా 2 ఫోటోలు అయితే తీసాను పిల్లల్ని. నెక్స్ట్ ఇంకా పక్కన వచ్చేసి గ్రౌండ్ ఉంటుంది, ఇలా చిన్న గ్రౌండ్. ఆ గ్రౌండ్లో డైలీ ఇలా బతుకమ్మలు అయితే ఆడుతూ ఉంటారు. ఆ రోజైతే బాగా వర్షం పడింది. అసలు గుడికి వెళ్ళడం వీలు పడుతుందో లేదో అని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా 7కి అలా వర్షం అయితే తగ్గిపోయింది. 6:30కి అలా ఆగిపోయింది అనమాట. అలా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేద్దామని అమ్మ అయితే ఇంకా రెగ్యులర్గా చేసేవే అలా చేసిందనమాట. ముందుగా కారపూస, తర్వాత చెక్కగారెలు అలా ముందు రోజే పట్టించేసింది పిండంతాను. పట్టించేసి తర్వాత ఈ పిండ్లన్నీ కలిపేసుకుంది, ఇలా జల్లిచ్చేసుకుంది. మిల్లు దగ్గర నుంచి వచ్చిన పిండిలన్నింటినీ ఇలా జల్లిచ్చేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఊర్లో అయితే రెగ్యులర్గా ముందుగా గుర్తొచ్చేవి ఇవే, కారపూస, చెక్కగారెలు, అరిసెలు, బూరెలు ఇలా గుర్తొస్తాయి అన్నమాట. స్వీట్స్ అయితే చాలా రేర్ చేయడము. అందుకని ముందుగా అమ్మ అయితే ఇలా కారపూసకి, చెక్కగారెలకి ఇలా పిండి అయితే జల్లిచ్చేసి పక్కన పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కలిపేసుకుంటూ ఉంది. ఇక్కడ కారపూసలో అయితే ఇంకా వాము, కారము, ఉప్పు ఇవన్నీ పూర్తిగా పిండంతా కలిసేట్టుగా ఇలా వేసుకొని కలుపుతూ ఉందన్నమాట. ఈ టైప్లో చేయాలంటే మన వల్ల కాదు. అందుకని నేను మ్యాక్సిమం చెక్కగారెలు అయితే చేసుకుంటాను, ఏదైనా స్వీట్స్ అయితే చేసుకుంటాను. కానీ ఇలా కారపూస అయితే చాలా రేర్ అనమాట. ఇంత క్వాంటిటీలో చేయాలంటే అసలు అవ్వదు. కాబట్టి నేను కొంచెం కొంచెమే కలుపుకొని చేస్తూ ఉంటాను అనమాట. ఒక 1/2 kg, ఒక 1 kg అలా చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఏంటంటే మాకు పండుగ తర్వాత మేము వెళ్ళేటప్పుడు మాకు ప్యాక్ చేయడం కోసము ఎక్కువ క్వాంటిటీలో ఇలా చేస్తూ ఉంటుంది. ఇంకా పిండంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరము అలా హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. కొంతమంది పిల్లల్ని చూసుకోవడము, ఇంకా అమ్మ దగ్గర ఒకళ్ళిద్దరము అలా ఉండి ఇలా కారపూస అయితే కంప్లీట్ చేస్తాం ఆ రోజు. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇలా చెక్కగారెల కోసము బియ్యం పిండి జల్లించేసి పక్కన పెట్టేసుకుంది ముందుగానే. ఆ జల్లించిన పిండిలో నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇవైతే వేసేసింది. తరువాత పచ్చిమిర్చి, అల్లము పేస్ట్ పట్టామన్నమాట, అలా బరకగా అలా పట్టేసాము. పట్టేసి దాన్ని కూడా దానిలో అయితే వేసేసి ఇక్కడ కరివేపాకుని ఏంటంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి అలా అయితే వేసామన్నమాట. మొత్తం వేసి సాల్ట్ అవన్నీ వేసి కలిపేసుకుందామని అలా పక్కనైతే పెట్టేసుకున్నాము. అయితే దీనిలోకి వచ్చేసి మామూలు వాటర్ కాకుండా కొంచెం కాచిన వాటర్ అయితే బాగుంటాయి అన్నమాట చెక్కగారెల్లో. మనకి తినేటప్పుడు కరకరలాడి ఊరికే కరిగిపోతూ ఉంటాయి. దీనిలో వెన్న కానీ మనము నెయ్యి కానీ వేసి కాచాలి ఆ వేడి నీళ్ళు, అప్పుడు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఇంకా అలానే కాస్తూ ఉంటాము. అలా నేను ఇక్కడ ఆ వేడి నీళ్ళు అయితే పిండిలో అయితే పోసేసి ఇలా పూర్తిగా ఇలా కలిపేస్తూ ఉన్నానమాట. కొంచెం కొంచెం అలా కలుపుతూ ఉండాలి. వేడి నీళ్ళు కదా చేయగలుగుతుందని చెప్పి అలా చిన్న స్పూన్ ఉంటే ఆ స్పూన్తో పిండి అంతా అలా వేసేస్తూ ఉన్నాము. ఒక 1 day అంతా ఈ పిండి వంటలకే సరిపోయిందనమాట. ఇంకా లడ్డూలు ఒకటి చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఆ రోజు టైం వీలు పడలేదు.
ఇవి స్టార్ట్ చేసే టైంకే మాకు దగ్గర దగ్గర 11 అయిపోయింది మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసేసుకొని వంట పని అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వీటి కోసం కూర్చునేసరికి 11 అయిపోయింది. ముందుగా కారపూస అయితే కంప్లీట్ చేసేసింది. నెక్స్ట్ ఇలా చెక్కగారెలు అయితే చేసేసింది అనమాట. ఇంకా అవి చేసే టైంలోనే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి అయితే పూర్తిగా అవ్వలేదు ఇంకాను. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీద చేయడం అంటే మనం మ్యాక్సిమం ఇంకా అలా మాకు పైన రేకులు ఉన్నాయన్నమాట. రేకుల కింద అలా పొయ్యి అయితే పెట్టేసి చేస్తూ ఉంది. ఇలా మధ్యలో సగం అయిపోగానే అలా వర్షం స్టార్ట్ అయిపోయింది. కొంచెం జల్లు పడుతుందని చెప్పి అమ్మ ఆ రోజుకి దాన్ని అయితే అలా పక్కన పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డే చేద్దాము అని చెప్పి పిండిని అయితే పక్కన పెట్టేసింది. అలా వర్షం అయితే మార్నింగ్ అంతా బాగా ఎండగా ఉందన్నమాట. ఈవినింగ్ వచ్చేసి 4:30, 5కి అలా ఇలా వర్షం అయితే చకచక అలా పడిపోతూ ఉంది. అప్పటికే కొంచెం మబ్బు బాగా పట్టేసింది. ఒక 3 డేస్ నుంచి వర్షం ఏం లేదు. కాకపోతే మాకు చేసుకోవడానికి టైం దొరకలేదు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నామన్నమాట. కొంచెం బయట తిరిగే పనులుంటే అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఎవరికి అలా వంట చేయడానికి అయితే వీలు పడలేదన్నమాట. పిండి వంటలు చేయడానికి. ఆ రోజు వీలు పడిందని పండగ కూడా దగ్గర పడుతుంది. పండగకంతా ఫ్రీ అయిపోదామని అలా ఆ రోజు కూర్చున్నాము. కాకపోతే మొత్తం కంప్లీట్ అవ్వలేదు. నైట్ అయినా చేద్దాము అంటే నైట్ టెంపుల్ నుంచి వచ్చేసరికి మాకు దగ్గర దగ్గర 10:30 అలా అయిపోతూ ఉందన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.